జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఆల్మోస్ట్ మాక్ రిజల్ట్ కూడా రిలీజ్ అయింది. బట్ టైం తక్కువ ఉంది. కొన్ని టిప్స్ నేను జోసా కౌన్సిలింగ్ గురించి నేను చెప్తాను. దట్ ఏదైనా మార్పులు ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కసారి బ్రాండ్కి వాల్యూ ఇస్తూ వాళ్ళు జనరల్గా చిన్న చిన్న బ్రాంచెస్కి ఐఐటీస్కి వెళ్ళడం కూడా చూస్తున్నాం మనం. అట్లాగే ఏదన్నా IIITస్లో థర్డ్ రేటెడ్ దాంట్లోకి ఏదన్నా ఈసీఈ కానీ వేరే అదర్ బ్రాంచెస్కి వెళ్తాం అలా అడుగుతున్నారు కొంతమంది. లేదా మెకానికల్, కెమికల్, బయోటెక్ అని కొంతమంది. లేదా సిఎస్ డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి ఈసీఈ బెటరా, ఇలా రకరకాల డౌట్స్ చాలామంది పిల్లలకు ఉంటాయి. లేదా మెకానికల్కి వెళ్ళి మనం రోబోటిక్స్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఫిజిక్స్కి వెళ్ళి క్వాంటమ్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి వేరే ఏరియాస్కి వెళ్ళొచ్చు కదా, ఇలా రకరకాలుగా అడుగుతారండి. వీటిలన్నింటికి కూడా ఒక సింగిల్ ఆన్సర్ ఉండదు. జనరల్గా మామూలుగా మా దగ్గరికి వచ్చినప్పుడు అయితే స్టూడెంట్స్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకుని తద్వారా మేము ఇదైతే బెటర్ ఏంటి, వాట్ అనేది ర్యాంక్ బట్టి, వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి, ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్తూ ఉంటాం. బట్ జనరల్ గైడ్లైన్స్ ఇస్తాను. బట్ ఇదేది కూడా ఫిక్స్డ్ కాదు. సార్ ఇంతకుముందు వీడియోలో అలా చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారు, ఇట్లాంటివి కాకుండా అది జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి వీడియోస్ ఏవి కూడా ఈ సంవత్సరం అప్లై అవ్వవు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి చెప్పేవి కూడా నెక్స్ట్ ఇయర్ అప్లై అవ్వవు. అందువల్ల ఏంటంటే పాత వీడియోస్లో నేను ఏదైనా మాట్లాడినా అది ఇప్పుడు వర్తించదు, ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్తించదు. ఎందుకంటే ట్రెండింగ్ ఎప్పుడు ఏ రోజుగా రోజు అప్డేట్ అవుతూ ఉంటాం కాబట్టి మేము ఆటోమేటిక్గా ఆ కనెక్టింగ్ ఇది ఏదైతే ఉంటుందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా ఎవరైతే కొంచెం లోయర్ బ్రాంచెస్కి వెళ్తారో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు అందులో టాప్ 10% అలా ఉండి రీసెర్చ్ కొంచెం బెటర్గా చేసి హై స్టడీస్ సీట్లు వస్తాయి తప్ప లేదా రావు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫిజిక్స్ మద్రాసు ఉందనుకోండి, 18 మంది 20 మంది ఉంటారు. అందులో ముగ్గురికి ఎంతమందికో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఐఐటి ముంబైలో 5 వస్తున్నాయి సీట్లు. లాస్ట్ టైం ప్రిన్స్టన్ కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇక్కడ లాజికల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, బ్రాంచ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది 20 కానీ 30 కానీ ఉంటాయి. చిన్న ఇప్పుడు ఐఐటి తిరుపతి ఉందనుకోండి, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంతా 10 మంది ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్గా. రఫ్గా కొంచెం పెంచితే ఈ సంవత్సరం పెంచి ఉండొచ్చు, బట్ చెప్తున్నాను మామూలుగా. వీళ్ళలో ఏంటంటే కొంచెం జీపీఏ కొంచెం బెటర్గా 9.5 అబ్బాయి ఎవరికైతే వస్తే వాళ్ళకి పిహెచ్డీ అడ్మిషన్స్ వస్తాయి తప్ప ఎవరు కూడా దానికి వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు దాకా చాలా డిసిప్లైన్గా ఉన్నాను, బాగా చదువుతాను కాబట్టి నేను వెళ్ళి అక్కడ కూడా బాగా చదివి చేసేస్తాను అని ఏదైతే అజంప్షన్ చేసుకుంటారో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీతో పాటు పక్కన ఉన్నవాడు కూడా మీ ర్యాంక్ వచ్చినోడే ఉంటాడు, మీతో పాటు ఈక్వలెంట్గా ఉంటాడు. వాడు కష్టపడదని వస్తాడు, వాడు ఖాళీగా చెరిగిపోవడానికో లేదా నాశనం అయిపోవడానికో లేదా చదవకుండా ఉంటాక రాడు. అందువల్ల ఏంటంటే ఆ కంపారిజన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ నడవదు.